వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ డిజిటల్ పేపర్లో వచ్చినటువంటి వార్తలను చూసుకుంటే, వైద్య కళాశాలలపై కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వండి. 3 ఏళ్లలో పూర్తిస్థాయి వసతుల కల్పనే లక్ష్యం. నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధం. వైద్యశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎన్ఎంసీ లేవనెత్తిన అంశాలపై చర్చ. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయిలో వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ కళాశాలను సందర్శించి నియామకాలు, బోధనా సిబ్బంది ప్రమోషన్లు, అనుబంధ ఆసుపత్రుల్లో పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని ఆదేశించారు. ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జాతీయ వైద్య మండలి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలకు సంబంధించి లేవనెత్తిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని కేంద్రాన్ని సంప్రదించి పరిష్కరిస్తామన్నారు. 3 ఏళ్లలో అన్ని కళాశాలల్లో ప్రమాణాలతో కూడిన పూర్తి స్థాయి వసతులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. నర్సింగ్ కళాశాలలో జపనీస్ను ఒక ఆప్షన్గా నేర్పించాలని జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం సూచించారు. ఈ విషయంలో మనకు సహకరించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు సమయపాలన పర్యవేక్షణ కోసం ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని ప్రతి నెల 3వ వారంలో ఈ 2 శాఖలపై సమీక్ష నిర్వహించాలని సిఎస్ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ, సిఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్తో, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా వైద్య విద్యపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మనకి పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై, అలాగే వైద్య కళాశాలలపై ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్టుగా మనకి సమాచారం. ఈ కమిటీ కళాశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అలాగే నియామకాలు, అలాగే వైద్య పరికరాలు, అక్కడ ఉన్నటువంటి వసతులు, వీటన్నిటిపై కూడా ఒక పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వైద్య విద్యను ఇంకా బాగా మెరుగుపరిచేందుకు, కళాశాలను ఇంకా అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అవుతుందని చెప్పి సీఎం సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జపాన్ విద్య పైన ఒక ఫోకస్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. జపాన్ భాషను నేర్పించాలని చెప్పి సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. జపాన్ నేర్చుకుంటే కనుక జపాన్ దేశంలో మన నర్సులకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉందని, ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం ఇక్కడ వారికి సరైన శిక్షణ ఇచ్చి వారికి ఆ భాష నేర్పిస్తే మంచి ఒక ఉపాధి లభిస్తుందని చెప్పి సీఎం చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే, కేబినెట్లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతా, స్థానిక ఎన్నికలపై మాట మార్చలేదు, 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పా, నోటిఫికేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, లోకల్ బాడీ ఎన్నికల ప్రచారంపై మంత్రి సీతక్క క్లారిటీ. స్థానిక ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానని, ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా తానెలా చెబుతానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన మాటలను వక్రీకరించారన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఎక్కడా చెప్పలేదని, స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాము అడవి బిడ్డలమని, తమ విషయంలో మీడియాలో ఏది పడితే అది రాయడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్తున్నాయని గ్రహించే అదే రోజు వివరణ కూడా ఇచ్చానని చెప్పారు. వార్తలు రాసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తానెక్కడా మాట మార్చలేదని, అయితే మార్చింది నిజమే అయితే ఆ వీడియోను బయట పెట్టాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. వందలాది మంది కార్యకర్తలు ఉన్న కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని, నోటిఫికేషన్పై ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనపై తప్పుడు వార్తలు రాసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని సీతక్క అన్నారు. సో సీతక్క తనపై తను చెప్పిన అనని మాట అన్నట్టుగా మీడియాలో కథనాలు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాము అడవి బిడ్డలమని
తమపై వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని, ఎలా పడితే అలా రాయొద్దని చెప్పి తను చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలోనే జరగబోతున్నాయి అన్నట్టుగా తాను చెప్పినట్టుగా, జూలైలో జరగబోతాయి అన్నట్టుగా తాను అన్న మాటలుగా ఒక మీడియాలో రావడం, అంటే సోషల్ మీడియా కానీ ఇతర మీడియా సంస్థల్లో రావడంపై తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆ మాటను అనలేదని, ఒకవేళ అనుంటే ఎక్కడన్నాను చెప్పాలని చెప్పి వీడియో విడుదల చేయాలని చెప్పి తాను డిమాండ్ చేశారు. కేవలం కార్యకర్తల సమావేశంలో స్పష్టత వస్తుందని మాత్రమే తాను అన్నానని, అంతేగాని పలానా తేదీకి జరుగుతాయి అన్నట్టుగా నేను ఎక్కడ చెప్పలేని చెప్పి తాను చెప్పారు. ఇక కేటీఆర్పై తను మాట్లాడుతూ జైలుకు వెళ్లాలని కేటీఆర్కు కుతూహలంగా ఉన్నట్లు ఉందని మంత్రి సీతక్క సెటైర్ వేశారు. కవిత జైలుకు వెళ్ళి రాగానే బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే వెళ్తుందని, ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. సో కేటీఆర్ విషయంలో కేటీఆర్కి ఏసీబీ నోటీసు రావడంపై ఆయన జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చేసిన వ్యాఖ్యలపై తాను ఈ విధంగా కౌంటర్ అయితే వేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలపై కూడా ఘాటుగానే స్పందించారు ఆమె. ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద హైటెన్షన్, సమస్యలపై ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లే యత్నం అడ్డుకున్న పోలీసులు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళనతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగర సమస్యలపై అధికారులు నిలదీసేందుకు ఇవాళ పార్టీ కార్పొరేటర్లు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జోరు చేసుకుంది. అనంతరం కార్యాలయం గేటు ముందు బైఠాయించి బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆయా డివిజన్ల పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీధి దీపాలు లేని కారణంగా కాలనీలు గంజాయి గడ్డాలుగా మారాయని, యువత పక్కదారి పడుతుందని బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు. సో అదొక వార్తా కథాంశం. ఇక నోటీసులు ఇస్తే జవాబిస్తాం, తెలంగాణ భవన్కు తాళాలు వేయడం దుర్మార్గం, ప్రజల దృష్టి మరల్చేందుకు నోటీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ నాయకుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆమె పట్టణంలోని అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తుందని, దాని నుండి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వగా కేటీఆర్కు 6 సార్లు నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే తామేం తప్పు చేయలేదని, ఇచ్చిన నోటీసులకు ఖచ్చితంగా జవాబు చెప్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్కు తాళాలు వేసి కార్యకర్తలు నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని కవిత మండిపడ్డారు. నోటీసులపై కవిత తీవ్రంగానే స్పందించారు. నోటీసులు ఇస్తే ఖచ్చితంగా జవాబు చెప్తామని తామేం భయపడలేదని ఆమె అన్నారు. అలాగే తెలంగాణ భవన్కు తాళాలు వేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆమె స్పందించారు, మండిపడ్డారు కూడా. అది దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇక కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, బీజేపీ నేతలకు మంత్రి పొన్నం సూచన. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ నేతల ఆందోళనపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలు, కార్పొరేటర్లు ధర్నా చేయాల్సిన జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాదని కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేకుండా కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ అభివృద్ధిలో రాజకీయాలు వద్దని, కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డిపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన దిగారో, దీనికి కౌంటర్గా మంత్రి పొన్నం ప్రభాకర్, అంటే కాంగ్రెస్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. చేయాల్సిన ధర్నా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ ముందు కాదని, చేయాల్సింది ఏదన్నా ఉంటే కిషన్ రెడ్డి ముందు చేయాలి, ఇంటి ముందు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్పొరేటర్లకు సూచించారు. హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా తేకుండా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుపడుతుంది బీజేపీ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రిని కలిసిన ప్రియాంక బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ. ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్కు రేవంత్ రెడ్డి విషెస్.
తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని సిహెచ్ ప్రియాంక నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆమె బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా నియామకం అవ్వడంతో అధికారిని ప్రియాంకను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు, శుభాకాంక్షలు తెలిపారు. సో ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా నియమితులైన ప్రియాంక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఐఎన్పిఆర్ స్పెషల్ ఆఫీసర్గా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ కు గద్దర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు. నిధులు మంజూరు, జయంతి వేడుకలో భాగస్వామ్యంపై హర్షం. లేఖ రాసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవి సూర్యకిరణ్. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నటువంటి అభిమానానికి గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవి సూర్యకిరణ్ అయితే తాను చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞత తెలుపుతూ లేఖ రాశారు. సో నిధుల మంజూరు, జయంతి వేడుకలో భాగస్వామిపై హర్షం కూడా వ్యక్తం చేశారు ఆయన. ఇక పోలీసు అదుపులో ఫోర్జరీ దంపతులు దేవాలయ భూమిని అక్రమ రిజిస్టర్ చేసుకున్న పిట్టల శంకర్ భవానీ దాతల విరాళాలు పక్కదారి పట్టించారని ఫిర్యాదు. హాలియాలోని శ్రీ పార్వతీ జడరామలింగేశ్వర ఆలయంలో ధర్మకర్తలుగా వ్యవహరించిన పిట్టల శంకర్, పిట్టల భవానీలను నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరిద్దరూ దేవస్థాన నిర్మాణ స్థలంలో అధికారుల సంతకాల ఫోర్జరీతో ఆ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నట్లుగా విచారణలో వెల్లడేంటో తెలిసింది. ఇప్పటికే పలువురు దాతల నుండి విరాళాలు సేకరించి పక్కదారి పట్టించారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానానికి చెందిన ఎంఎస్పీ స్థలాన్ని ఆక్రమించుకోవడంలో రెవెన్యూ అధికారుల సంతకాల ఫోర్జరీ చేయడంతో స్థానిక తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు ఎంఎస్పీ అధికారులు సైతం ఈ దంపతులు నిర్మించిన ఇంటిని ఖాళీ చేయాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులిద్దరిని హాలియా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఫోర్జరీ కేసులో ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హాలియా పట్టణంలోని ఒక శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి ఇద్దరు ధర్మకర్తలు అయినటువంటి వీరిద్దరిని కూడా పిట్టల శంకర్, పిట్టల భవానీని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు అధికార సంతకాలు ఫోర్జరీ చేసి ఆలయ భూమిని ఆక్రమించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడ రిమాండ్ కూడా తరలించారు వాళ్ళిద్దరిని కూడా. సో ఇంకొక వార్త, ఇల్లు రాలేదని ట్యాంక్ ఎక్కిన వ్యక్తి ఇల్లు మంజూరు చేసేదాకా ట్యాంక్ దిగలేదని అల్టిమేటం. వరంగల్ జిల్లా చెరువు కొమ్మతండాలో ఘటన. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చెందినటువంటి చెరువు కొమ్మ తండాకు చెందిన సుమన్ ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశాడు. అధికారులు, స్థానిక నేతలు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్న హామీ ఇచ్చేదాకా దిగేది లేదని భీష్మించి కూర్చున్నాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నచ్చజెప్పి బాధితుని కిందకైతే దించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక గతంలో తన ఇల్లు సర్క్యూట్ కావడంతో కాలిపోయిందని, గత సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదని, ఇటీవల వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కూడా తన పేరు లేదని, తనకి ఇల్లు కావాలని అధికారులు, స్థానిక నాయకులను కోరినా కేటాయించలేదని, డబ్బులు తీసుకుని పైరవీలు చేసి ఇండ్లను కేటాయిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. ఇక మరో వార్త, హర్యానాలో మోడల్ దారుణ హత్య, గొంతు కోసి హతమార్చిన దుండగులు. హర్యానా రాష్ట్రం పానిపట్లో ఓ మోడల్ను దుండగులు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోడల్ శీతల్ తన సోదరి నేహాతో కలిసి పానిపట్లో నివసిస్తోంది. ఈ నెల 14న ఆమె హహర్ గ్రామంలో షూటింగ్ కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆమె మృతదేహాన్ని ఖండా గ్రామ సమీపంలోని కాలువలో గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గత వారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం పంజాబ్లోని ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో పోలీసులు గుర్తించారు. జూన్ 9న కౌర్ ఇంటి నుంచి బయలుదేరి ఒక ప్రచార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బఠిండా వెళ్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆ తర్వాత ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కౌర్ డెడ్ బాడీ దొరికిన కారును ఓ వ్యక్తి నడుపుతున్నట్లు సీసీ ఫుటేజ్లో కనిపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో హర్యానా మోడల్ సంబంధించిన దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. స్థానికంగా తన ఇంటి నుంచి బయలుదేరిన జూన్ 9న తన ఇంటి నుంచి బయలుదేరి ఒక ప్రచార కార్యక్రమం కోసం వెళ్తుందని చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ లేకపోవడంతో ఆందోళన పడిన ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో తాజాగా ఆమె మృతదేహం ఒక పార్కింగ్ ప్లేస్లో దొరికినట్టుగా మెడికల్ కాలేజ్ పార్కింగ్ ప్లేస్లో దొరికినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కారుని
ఒక వ్యక్తి నడుపుతున్నట్లుగా సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలుపుతోంది. ఇక మరో పేపర్కి వెళ్తే మరో వార్తా కథనాంశం, రైలు కింద పడి ప్రేమ జంట సూసైడ్, పెళ్లికి ఇంట్లో నిరాకరిస్తారేమోని ఆత్మహత్య, స్టేషన్ గన్పూర్ మండలం నెమలికొండలో విషాదాలు. ఇక ఆర్ఎంపీ వద్ద చికిత్స, జిమ్ కోచ్ మృతి, వైద్యుని నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. సికింద్రాబాద్ రిసాలా బజార్లో ఘటన. సికింద్రాబాద్ పరిధిలోని రిసాలా బజార్లో ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించుకున్న వ్యక్తి ఉన్నట్టుండి మృతి చెందడం సంచలనంగా మారింది. జిమ్ కోచ్ జ్ఞానేశ్వర నిన్న రాత్రి బిర్యానీ తిన్నాక ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్ళాడు. గ్యాస్ట్రిక్ సమస్య కావచ్చని ఇంజెక్షన్ ఇవ్వగా వెంటనే తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ కొద్దిసేపటికి ఒక్కసారిగా కూలిపోగా కుటుంబ సభ్యులు కంటోన్మెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆక్సిజన్ అందకపోవడంతో అప్పటికే అది మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ వద్ద ఆందోళన దిగారు. అతను ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే జ్ఞానేశ్వర్ మృతి చెందాడని ఆరోపించారు. బొల్లారం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వారికి నచ్చచెప్పి ఆర్ఎంపీ వైద్యుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సో ఒక ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్న ఒక జిమ్ కోచ్ అయితే ఇవాళ మృతి చెందిన విషయం అయితే మనకు తెలుస్తోంది. ఇది తిరుమలగిరిలో చేసుకుంది ఈ ఘటన. సికింద్రాబాద్ రిసాలా బజార్లో ఈ ఘటన జరిగింది. సో రాత్రి తిన్నటువంటి బిర్యానీ తిన్న వ్యక్తి ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. 24 ఏళ్ల వయసున్న జ్ఞానేశ్వర సో ఆర్ఎంపీ వైద్యుడు చేసినటువంటి చికిత్సతో అతడు గ్యాస్ట్రిక్ మరింత అనారోగ్యం గురి కావడంతో తనని స్థానికంగా ఉన్న మరో ఆసుపత్రి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే అతను ఆక్సిజన్ అందకపోవడంతో చనిపోయినట్టుగా తెలుపుతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో దీంతో అక్కడ వాళ్ళు తీవ్ర స్థాయిలో కోపోద్రిక్తులై అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్పై కూడా వైద్యుల క్లినిక్ దగ్గర ఆందోళన దిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసు అయితే బొల్లారం పోలీసులు ఈ కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇది ఈ మన దిశలోని వార్తా కథనాంశాలు. ఇక వెలుగు ఒకసారి చూస్తే దీంట్లో ప్రధాన వార్తగా వైద్య కళాశాల తీసుకున్నారు. ప్రధాన బ్యాన్ ఐటమ్గా స్థానిక పోరుకు స్థాయి, జూలైలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు, మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం, ఏ ఎన్నికల ముందు నిర్వహించాలో దానిపై కేబినెట్ చర్చించి డెసిషన్, ఎంపీటీసీల ఎలక్షన్ల ముందా సర్పంచ్ ఎన్నికల అనేది త్వరలో క్లారిటీ. సో జూలైలో ఎన్నికలు ఉంటాయని చెప్పేసి వెలుగు ఎడిషన్ చెప్తుంది మన కథనాంశం. ముందుగా ఏ ఎన్నికలు అనే దానిపై ఈరోజు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకుంటారని చెప్పి మనకి వార్తా కథనం అది. ఇక మంత్రి పొంగులేటిపై పిసిసి చీఫ్ ఆగ్రహం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులో విడుదలవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశంపై పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై ముందే మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశం పైన మరొకరు మాట్లాడటం ఎందుకన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అన్నారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటన చేయొద్దని సూచించారు. మంత్రులు తమ శాఖ పరిధిలోని అంశాలనే మాత్రమే మాట్లాడాలని, సెన్సిటివ్ కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎన్నికలపై చేసిన ప్రకటనతో తీవ్ర ఆగ్రహాన్ని పిసిసి చీఫ్ వ్యక్తం చేశారు. ఎవరి శాఖ పరిధిలోని శాఖకు సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే చేయాలని సో వాళ్ళైతే మహేష్ కుమార్ కూడా అయితే వ్యాఖ్యానించారు. అంటే ఇతరుల శాఖల విషయాల్లో జోలికి వెళ్ళొద్దని కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలపై కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై మాట్లాడేటప్పుడు అంటే రిజర్వేషన్ల అంశం కూడా దీనికి ఉండడంతో సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ఆయన అయితే అన్నారు. ఇంకా దీంట్లో అయితే రేపటి నుంచి రైతు భరోసా, రేపటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ జరిగిన మంత్రుల సమావేశంలో కీలక అంశాలను సీఎం వెల్లడించినట్లు సమాచారం. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఒకే విడతలో రైతు భరోసా
రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పారు. మంత్రులంతా గ్రామాల బాట పట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలో స్థానిక మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే వచ్చే నెలే స్థానిక ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరి వరకు పథకాలను ప్రచారం చేయమన్న దాన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ విషయం ఏంటనేది. తెలంగాణలో సంచలనం రేపిన ఫార్మా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ అధికారులు స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1గా ఉన్న కేటీఆర్ని ఇవాళ ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలు ఏసీబీ సంధించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్కు ఏసీబీ ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తాను ఇవాళ సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ అధికారులకు సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఫార్మా ఈ కార్ రేస్ సమయంలో 2021-24 మధ్య వాడిన సెల్ ఫోన్ను ఈ నెల 18 లోపు సబ్మిట్ చేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. కేసుకు సంబంధించి మొబైల్ ఫోన్లలో ఏమైనా కీలక ఆధారాలు ఉండొచ్చనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసుపై హైదరాబాద్లోని ఏసీబీ ఆఫీస్లో కేటీఆర్ ఇవాళ 7 గంటల పాటు వివరించారు. అనంతరం ఆయన వెంటనే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ముమ్మాటికి లొటపీస్ కేసే అని విమర్శించారు. కేసు గురించి ఉదయం 10 గంటల నుంచి అడిగింది అడుగుడు, అటు తిప్పి అడుగుతున్నారని ఆయన విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చిట్టినాడు పంపిన ప్రశ్నల్ని అడుగుతున్నారని, వీళ్ళకి పరిపాలన చేత కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. నాపై 14 కేసులు పెట్టావు, ఇంకా 14,000 కేసులు పెట్టుకో, ఎవ్వడు భయపడు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సో కేటీఆర్ ఏసీబీ విచారణ ఫార్మా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో ఈరోజు ఏసీబీ విచారణ అయితే ఎదుర్కొన్నారు. దాదాపు ఉదయం 10 నుంచి 7 గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆయన దానిపై తనదైన శైలిలో సమాధానం చెప్పినట్టుగా అర్థమవుతుంది. కీలకంగా ఆయన నుంచి సెల్ ఫోన్ అయితే అంటే 21 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ఆయన ఏదైతే వాడారో ఆ యూజ్ చేసిన సెల్ ఫోన్ అయితే అధికారులు అడిగినట్టు తెలుస్తుంది. అయితే తాను మొబైల్ తీసుకురాలేదని చెప్పినట్టుగా మనకు సమాచారం. ఈ నెల 18 లోపు ఆ సెల్ ఫోన్ని సబ్మిట్ చేయాలని అధికారులు అయితే ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అనంతరం ఈయన కేటీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇది లొట్టపీస్ కేసు, దీనివల్ల ఉపయోగం లేదు, ఇది అనవసరంగా ఒక రాద్ధాంతం సృష్టించే తప్ప మరొకటి కాదని చెప్పి ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన విమర్శలు చేశారు. అంటే అడిగిందే అడుగుతున్నారు, చిట్టినాడు పంపించిన ప్రశ్నలే అధికారులు అడుగుతున్నారంటూ ఆయన మాట్లాడారు. సో ఇది ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.